హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ ఇయర్కి నేను మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే సీడ్ స్టార్టర్ కిట్లో నేను గింజలు వేసి అవి చిన్నగా మొక్కలు అయ్యాక వాటిని పాట్స్లో పెడతానండి. ఈ సీడ్ స్టార్టర్ కిట్ నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇందులో చిన్న చిన్న పెల్లెట్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి 36 కౌంట్ ఉంటాయి అనమాట. ఇంకా కొంచెం పెద్ద సైజ్ పెల్లెట్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నీట్గా ఇలా ట్రేలో అరేంజ్ చేసి అందులో మనం వార్మ్ వాటర్ యాడ్ చేయాలి. చల్ల నీళ్ళు పోయకూడదు, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు లేకపోతే కొంచెం వేడిగా ఉన్న నీళ్ళు పోసుకోవాలి. సో ఇలా చేస్తే ఈ పెల్లెట్స్ చక్కగా ఆ నీళ్ళంతా కూడా సోక్ చేసేసుకుని కొంచెం పెద్ద సైజులో చిన్న పాట్ లాగా తయారవుతుంది అనమాట. సో ఇన్ని నీళ్లు పోసాను కదా బాబాయ్, ఈ నీళ్ళన్నీ ఏమైపోయాయి అనుకుంటున్నారో చూసారా, ఆ నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకుని ఇలా చిన్నగా చిన్న పాట్ లాగా రెడీ అవుతాయి. ఇందులో మనకి నచ్చిన సీడ్స్ వేసుకుని పెంచుకోవచ్చు అనమాట. సో లాస్ట్ ఇయర్ నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను సీడ్ స్టార్టర్ కిట్లో గింజలు వేయడం ఇవన్నీ కూడా. సో ఈ ఇయర్ కొంచెం ముందే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఒక 3-4 వీక్స్ మాకు చల్లగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇందులో నేను గింజలు వేసి మొక్కలు కొంచెం పెద్ద అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత క్లైమేట్ కొంచెం ఎండ్ వచ్చాక నేను బయట పెట్టుకోవచ్చు. సో అందుకని నేను ఇప్పుడు ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఇలాగ ఇంత సైజులో వచ్చిన తర్వాత ఇందులో మనం మధ్యలో చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుని అందులో మనం గింజలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బీన్స్ వేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ నేను బీన్స్, పీస్ అలాగే టొమాటోస్ వేద్దాం అనుకుంటున్నాను ఈసారి. అలాగే బెండకాయలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ టొమాటోస్ అండ్ బెండకాయలు, వంకాయలు వేశాను, చాలా బాగా వచ్చాయి. సో ఈ ఇయర్ కూడా నేను అలాగే పెంచుతాం అనుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటారండి. సో వాళ్ళు కూడా గింజలు వేస్తానన్నారు. సో అందుకని ఇద్దరికి చెరొకటి ఇచ్చాను అనమాట. సో చూసారు కదా, జాగ్రత్తగా గింజలన్నీ కలెక్ట్ చేసుకుని ఒక్కొక్క పాట్లో ఒక 2 కానీ 3 కానీ మనం వేసుకొని పెంచుకోవచ్చు అనమాట. అండ్ ఈ గింజలు వచ్చేసి బెండకాయ గింజలు అనమాట. ఇవి ఒక 3 వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ సీడ్స్ అన్నీ కూడా నేను వాల్మార్ట్లోనే తీసుకున్నాను. సో చక్కగా ఆ బెండకాయలు కూడా వేస్తున్నాను. అండ్ ప్రణవ్ ఇక్కడ బెండకాయలు వేస్తున్నాడు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కటి ఇచ్చాను, టొమాటో ఒకళ్ళు, బీన్స్ ఒకళ్ళు, పీస్ ఒకళ్ళు అన్నట్టు. సో ఇలా గింజలన్నీ వేసేసిన తర్వాత బ్లాక్ ట్రేలో అన్నీ కూడా నేను నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఇంట్లో హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఉంది, మీకు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అదేంటంటే ఇంట్లోనే మనం మట్టి ఏమీ లేకుండా మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. నా ఛానల్లో వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే అది కూడా చెక్ చేయండి. సో అందులో నేమ్ ప్లేట్స్ ఇచ్చారనమాట, వాటిని యూస్ చేసి నేను ఇక్కడ అన్నిటి మీద నేమ్స్ రాశాను. సో ఇది టొమాటోస్ అని అండ్ ఓక్రా అవన్నీ కూడా రాసి ఇలాగ నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా దాని మీద ఒక మూత ఇస్తారనమాట. ఆ డోమ్ క్లోజ్ చేసి మనం లైట్ వచ్చే ప్లేస్లో పెట్టాలన్నమాట. ఒక 2 to 3 వీక్స్లో మనకి మొక్కలు వస్తాయి. అప్పుడు ఎలా పెరిగాయని మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.